ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిత్య నివాసువైన ప్రభువా, మారని మార్పులేని దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మీరు మాకు గొప్ప మాదిరిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున ప్రభువా, మీ మాటలు మాకు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు నామములో గద్దిస్తున్నాం. మీరే కంచి వేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ రోజు మనకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, వివాహం కాకముందు తెలుసుకోవాల్సిన విషయాలు మనం ధ్యానించుకుంటాం. బైబిల్ గ్రంథంలో కొన్ని వివాహాలు జరిగినాయి, అవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము అవ్వ యొక్క వివాహము, అది చాలా ప్రత్యేకమైన వివాహం. అది మీరు ఊహించుకుంటే ఎట్లా ఉంటుందో చూడండి. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇన్వైటీస్ లేరు. ఒక ప్రత్యేకమైన వివాహము. దానికి డిజైనర్ ఆయనే, ఇన్స్టిట్యూట్ చేసింది ఆయనే, మరి పెర్ఫామ్ చేసింది ఆయనే, పెళ్లి కూతురు రెడీ చేసింది ఆయనే, దగ్గరికి తీసుకొచ్చింది ఆయనే. కాబట్టి ఈ ఆదాము అవ్వల యొక్క వివాహము చాలా ప్రత్యేకమైంది. అన్ని దేవుడే. అక్కడ మ్యూజిక్లు, లైటింగ్లు అన్ని అక్కడ డెకరేషన్స్. కాకపోతే న్యాచురల్ డెకరేషన్స్ అన్ని, ఆ బర్డ్స్ కావచ్చు, ఆ ఫ్లవర్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, అట్లో ఆ యాడమ్ చాయిసెస్ ఏమి లేవు అక్కడ. అంతా పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఆదాముకు తెలియకుండానే అవ్వను రెడీ చేయటం, తీసుకురావటం, ఆదాము థ్రిల్ అయిపోవటం, దానికి బెస్ట్ చాయిస్, యునిక్ చాయిస్ దేవుడే సిద్ధపరిచి తీసుకురావటం చూస్తున్నాం. అది దేవుని చిత్తానుసారంగా జరిగినటువంటి వివాహము. ఆ వివాహంలో కూడా శోధనలు వచ్చినాయి, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. శోధనలు రాక తప్పవు, కానీ ఆ శోధనలో ప్రభు తోడుగా ఉంటారు. వాటికి సొల్యూషన్స్, రెజల్యూషన్స్ ఆయన ఇస్తారు, తప్పకుండా నడిపిస్తారు. రైట్. తర్వాత ఇస్సాకు రెబెక్కాల వివాహము. కాబట్టి ఇస్సాకు రెబెక్కాల వివాహం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఒకే ఒక వివాహము. బైబిల్ గ్రంథంలో చాలా ఒక అధ్యాయం అంతా దానికి కేటాయించబడి ఒక ప్రత్యేకమైన వివాహం జరగటం మనం చూస్తున్నాం. మరి అబ్రహాము విశ్వాసంతో దేవుని కొరకు, సమయం కొరకు ఎదురు చూడటం. ఇస్సాకు కూడా 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అప్పుడు కూడా తన వివాహం గురించి తను చింతించవలసిన అవసరం లేకుండా దేవునితో గడుపుతూ, దేవునితో ఆనందిస్తూ పొలములో ధ్యానించుకొనుచుండగా అనే మాట ఉంటుంది. చాలా చక్కటి విషయం. ఆదికాండ 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ పెద్ద దాసుడిని ఎలియాజర్ని ఆ ప్రపోజల్ విషయంలో పంపించడం, అక్కడ చాలా విషయాలు మనం గమనించాలి. అబ్రహాము విశ్వాసి, పంపించిన సేవకుడు, దేవుని చిత్తం తెలుసుకునే పద్ధతిని ఎరిగినటువంటి వాడు. ఆ ప్రాసెస్ అంతా ప్రతిదీ మనం ధ్యానించుకోవాలి. తర్వాత మరి ఎలియాజరు ఆ ప్రాంతానికి వెళ్ళి, అబ్రహాం చెప్పిన ప్రాంతానికి వెళ్ళి, అక్కడ బావి దగ్గర 10 ఒంటెల్ని మోకరింపజేయటం, మరి ప్రార్థన చేయటం. ప్రభువా, ఎవరైతే మరి నా ఒంటెలకి, నాకు, మాకు అందరికి నీళ్లు చేది పోస్తారో ఆ చిన్నదే నీ యజమానుని కుమారునికి భార్య అవుతుందని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటాడు. అతడు మాటలాడుట చాలింపక ముందే అని ఉంటుంది అక్కడ. అంటే ప్రార్థన ముగించక ముందే ప్రభు ఏర్పాటు చేసినటువంటి కన్యక రెబెక్క చురుకుగా అక్కడికి రావటం, ఏదో ఊహించి ఏదో జరుగుతుందని, ఏదో తన వివాహం ఏర్పాట్లు జరుగుతాయని అట్లాంటి ఏమి ఆలోచనలు ఏమి రెబెక్కకేమి లేవు. న్యాచురల్ గా వచ్చి పరిచర్య చేసినట్లుగా. చాలా ఆశ్చర్యం. 10 ఒంటెలకి నీళ్లు పోయటం ఏదో ఆశించి కాదు, అసలు చాలా న్యాచురల్ గా. దట్ ఈస్ ఇంటిగ్రిటీ, దట్ ఈస్ హానెస్టీ. మనం ఏదైనా లాభం కలుగుతుంది, లేకపోతే వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు, లేకపోతే ఇది ఏమన్నా వర్కౌట్ అవుతుందో అని అనుకుంటే మనం చాలా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఏమి యాక్షన్స్ ఏమి లేవు, అన్ని న్యాచురల్ గా జరిగింది. సో తర్వాత ఎలియాజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ చివరికి ఆ తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని ఒక మాట చెప్పారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము అని చెప్పగలిగారు. చాలా చక్కటి ఎండార్స్మెంట్. దిస్ థింగ్ ప్రొసీడెత్ ఫ్రమ్ ద లార్డ్. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఖచ్చితంగా 100% ఇది దేవుడు చేసిన కార్యమని సందేహం లేకుండా చెప్పగలిగినటువంటి దేవుని చిత్తానుసారమైన వివాహము. అక్కడ చాలా గొప్ప విషయాలు జరిగినాయి. ఎలియాజర్ తీసుకుని వెళ్ళినటువంటి కానుకలు, వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, అమ్మాయికి ఇచ్చినట్లుగా కనపడుతుంది. అంటే అమ్మాయికే బహుమానాలుగా ఇచ్చినట్లుగా. సో ఆ విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. తర్వాత బైబిల్లో మత్తయి సువార్త
మొదటి అధ్యాయంలో చదివితే సల్మాను రాహాబునందు బోయజును కనెను అని ఉంటదన్నమాట. ఈ సల్మాను ఎవరు, రాహాబ్ ఎవరు? సల్మాను ఇశ్రాయేలీయుడు, యూదుడు, హెబ్రీయుడు. రాహాబ్ ఎవరు? ఒక వ్యభిచారి. అంటే కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయో, దేవుని యందు విశ్వాసం ఉంచింది రాహాబు. తన భయంకరమైన పాప జీవితాన్ని విడిచిపెట్టి మీ దేవుడే దేవుడు, భూమికి ఆకాశానికి సముద్రానికి మీ దేవుడే దేవుడు, లోకములో మరొక దేవుడు లేడు అని చెప్పింది రాహాబు. చెప్పి విశ్వాసం ఉంచి దేవుని ప్రజల్లో చేర్చబడింది. చాలా ఆశ్చర్యం అది. కాబట్టి తర్వాత మనకి అది ఎట్లాగా సెట్ అయిందో మనకు తెలియదు, కానీ బైబిల్లో క్లియర్ గా మనకు రాయబడి ఉండలేదు. కానీ వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే కొంతమంది అంటారు ఈ సల్మాను వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళల్లో ఉండాలి అని అంటారు. వేగు చూడటానికి వెళ్ళిన వారిలో ఉండుంటాడు. సల్మాను రాహాబును చేసుకోవడం చాలా ఆశ్చర్యం. చూసారా, తన బ్యాక్గ్రౌండ్ అంతటిని విడిచిపెట్టి మరిచిపోయి అసలు దాని గురించి ఆలోచించకుండా, దానికి విలువే లేకుండా విశ్వాసం ద్వారా పరిశుద్ధపరచబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది, గతము విస్తార పాపాలు క్షమించబడి ఇకనైనా ఆమెను యాక్సెప్ట్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అని చక్కగా నిర్ణయం తీసుకొని జరిగిన ఆ వివాహము నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత బోయాజు రూతుల యొక్క వివాహము చాలా అద్భుతంగా వర్ణించబడింది. రూతు మోయాబీరాలు, విధవరాలు, దిక్కులేని ఆమె, దరిద్రురాలు, ఏమేమి ఉండాలో అన్ని ఉన్నాయి, పరదేశి. అట్లాంటి పరిస్థితిలో ఈ బోయాజు ముందుకొచ్చి, బోయాజు రూతుని వివాహం చేసుకోవడానికి ఎట్లా ముందుకొచ్చాడో ఆ రూతు గ్రంథం అంతా 4 అధ్యాయాల్లో ఉంటుంది. ఎవరైనా అంటే చాలా మంది చదివి ఉండరు, నేను చెప్పే భాగాలు తప్పకుండా చదవండి. ప్రభు మీకు విశ్వాసం అనుగ్రహిస్తారు, కృపను అనుగ్రహిస్తారు. నేను ఆలోచించాను ఒకసారి, ఈ బోయాజ్ ఎవరు, అసలు ఇంత గొప్ప కార్యం చేశాడు, ఇంత దిక్కులేని దాన్ని, దరిద్రాల్ని, విధవరాల్ని, పరదేశిని చేర్చుకొని వివాహం చేసుకున్నాడు అని చూస్తే వాళ్ళ నాన్నగారి పేరే సల్మాన్. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ ఆ సాక్ష్యం ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు ఎంతో సంతోషం వేసింది. 2 కుటుంబం, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. దేవుని సేవకుడు జన్మించాడు. చూసారా ఎంత ఆశీర్వాదం, దేవునికి మహిమ. ఆ వివాహాలు అట్లా జరిగినాయి. కాబట్టి కొత్త నిబంధనలో అకులా ప్రిస్కిల్లా, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మనకి అకులా ప్రిస్కిల్లా అనే ఒక ఫ్యామిలీ ఉంటది. ప్రిస్కిల్లా గ్రీకు దేశస్తురాలు, అకుల యూదుడు. అంటే యూదుడు గ్రీసు దేశస్తులు కలవటం అది చాలా హైలీ డిఫికల్ట్ అన్నమాట. ఇంపాసిబుల్ అనే మాట మనం వాడకూడదు, కానీ హైలీ డిఫికల్ట్. యూదులు సూచక్రియలు అడిగేవాళ్ళు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతికేవారు. వీళ్ళిద్దరికి మధ్యలో అసలు చాలా కష్టం అలయన్స్ అనేది. అట్లాంటిది వాళ్ళిద్దరూ తర్వాత ఆ కుటుంబము దేవుని సేవలో ఎంతగా కలిసి నడవటం, కలిసి ఆరాధించటం, కలిసి పని చేసుకోవటం, ఆతిథ్యం ఇవ్వటం, పౌలు అపోలో లాంటి వారిని ఆదరించి, ప్రోత్సహించి, సిద్ధపరిచి ప్రపంచానికి సువార్థికుల్ని అందించినటువంటి కుటుంబము చాలా గొప్ప మాదిరి కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో కూడా ఇట్లాంటి డిఫరెన్సెస్ ఏమి లేకుండా దేవుని చిత్తానుసారమైన వివాహము ఆ కుటుంబంలో ఎంతో మాదిరి చూస్తా ఉన్నాం. అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట, టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గాడ్ ఓవర్లుక్ బట్ నౌ హీ కమాండ్స్ ఎవ్రీబడీ ఎవ్రీవేర్ టు రిపెంట్. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాల, నేను చెప్పినవి కాకుండా ఇంకా మిగతా వివాహాలు చాలా ఉన్నాయి. అయితే ఆయా సమయాల్లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తెలియని దినాల్లో టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఆ దినాల్లో చెప్పేవాళ్ళు లేరు, ధర్మశాస్త్రం లేదు, సహవాసం లేదు, సంఘం లేదు. ఆ దినాల్లోనే కొన్ని మంచి వివాహాలు జరిగినాయి, మాదిరికరమైన వివాహాలు. అయితే దేవుడు చూచి చూడనట్లుగా మిగతా వాళ్ళని వదిలేశాడు. అయితే కొత్త నిబంధనలో సువార్త ఎరిగి, రక్షకుడిని ఎరిగి, ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను రుచి చూసి మరలా వెనక్కి తిరిగి చూడటం అనేది అది మంచిది కాదు. హీ కమాండ్స్ ఎవ్రీబడి ఎవ్రీవేర్, అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి, బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ సెట్ మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మారు మనసు పొందుతాం, బాప్తిజం తీసుకుంటాం, పేరు మార్చుకుంటాం, ఊరు మారుతుంది, వేషం మారుతుంది, కానీ మైండ్ మాత్రం మారదు. మైండ్ మాత్రం మారదు.
కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మన యొక్క మైండ్ సెట్ మారాలి. బిబ్లికల్ మైండ్ సెట్, క్రిస్టియన్ మైండ్, క్రైస్ట్ లైక్ మైండ్. ఫిలిపియన్స్ చాప్టర్ 2 and verse 5. కాబట్టి 2వ అధ్యాయం 5వ వచనంలో లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బి ఇన్ యు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. రెన్యూడ్ మైండ్ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ వివాహం విషయాల్లో మనం పాత ఆలోచనలు, విధానాలు మనం పెట్టుకుంటూ ఉండకూడదు. దాంట్లో మనం ఆశీర్వాదం చూడలేం, వెలుగు, దేవుని మహిమను చూడలేం. రెండవదిగా ఈ యొక్క వివాహం యొక్క డిజైన్, రూపకల్పన ఎట్లాగా ఎందుకు జరిగింది అంటే మనందరికీ తెలుసు, మన దేవుడు త్రిత్వమైన దేవుడు. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. దేవుళ్ళు కాదు. ఇట్స్ ఎ డివైన్ ఫ్యామిలీ, హోలీ ఫ్యామిలీ. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అక్కడ పీస్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్, పర్ఫెక్ట్ లవ్. మరి వాళ్ళ మధ్యలో ఇటర్నల్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, అన్క్రియేటెడ్ ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు తనకి ఎట్లా సహవాసం కలిగి ఉన్నాడో, తన ఎట్లాగా ఒక ఎలోహీం దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని. గాడ్ అక్కడ ఎలోహీం అని హెబ్రీ భాషలో రాయబడింది. ఎలోహీం అంటే ప్లూరాలిటీ ఉన్నటువంటి దేవుడు, బహుళత్వం ఉంది దాంట్లో. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయంలోనే లెట్ అస్ మేక్ ద మ్యాన్, మనము అనే మాట కూడా అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా పరలోకపు నమూనాని కలిగి ఉన్నాం. అదే మనకి మాదిరికరమైనటువంటి కుటుంబము. పర్ఫెక్ట్ లవ్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్, పర్ఫెక్ట్ పీస్, అవన్నీ మనం చూస్తా ఉంటాం. ఆ కుటుంబంలో నుంచి ఈ లోకంలో మానవుని కొరకు, లేకపోతే ఆదాము కొరకు అవ్వను తయారు చేయటం, ఒక ఫ్యామిలీని దేవుడు తయారు చేయాలని, తనకి ఎట్లాగా సహవాసం ఉందో తండ్రి కుమారుడితో, కుమారుడు తండ్రితో, తండ్రి పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ కుమారుడితో, పరిశుద్ధాత్మ తండ్రితో సహవాసం ఎట్లా ఉందో ఆ విధంగానే మనం కూడా సహవాసం కలిగి ఉండాలి. మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తనకు తోడుగా, సాటి అయిన సహాయంగా, హెల్ప్ మేట్ గా అవ్వను సృష్టించాలని దేవుడు ఒక ఫ్యామిలీగా ఏర్పాటు చేశాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం. దేవునిలో ప్లూరాలిటీ లేకపోతే, ఇఫ్ గాడ్ ఈస్ వన్, వీ కెన్ ఎగ్జిస్ట్, వీ కెన్ లివ్ అలోన్. మనం అందరం దేవుడు ఒక్కడే ఉంటే ఆయనకి సహవాసం అవసరం లేదనుకుంటే మనం కూడా అదే లక్షణాలతో ఉండగలిగే వాళ్ళం. మనకు కూడా ఇక మ్యారేజ్ లక్కర్లేదు, అసలు వేరే వ్యక్తితో మనకే అవసరం ఉండేది కాదు. కానీ దేవుని స్వభావంలో మనకు కూడా దేవునికి ఎట్లా సహవాసం కలిగి ఉన్నాడో మనం కూడా అట్లా సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా మంది దేవుడు ఒక్కడే అనుకుంటారు, దేవునిలో ఒక వ్యక్తిత్వమే ఉందనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. అందుకని వారికి ప్రేమ, దేవుని ప్రేమ అంటే ఏంటో, సెల్ఫ్ గివింగ్, తను తాను అర్పించుకున్నటువంటి ఆ ప్రేమ విలువ వాళ్ళకి తెలియదు. ఒకళ్ళని చంపడానికి కూడా భయపడరు. ప్రాణం పెట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ప్రాణం తీయటమే తప్ప ప్రాణం పెట్టడం తెలియదు. దేవుడు త్రియేక దేవుడని మనం అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఆ ప్రేమ విలువ అర్థమవుతుంది. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేమించబడే వాళ్ళు ఉంటారు. ప్రేమించడం అర్థమవుతుంది, ప్రేమను అనుభవించడం అర్థమవుతుంది. మన దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు. అంతేకాకుండా దేవుడు మానవుణ్ణి తయారు చేసింది ఆదికాండం 1వ అధ్యాయం 26 గాని 28 గాని చూస్తే మనం, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సహవాసం కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఫలించడం అంటే చాలా సార్లు మన కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ఇంట్లో ఉంచుకోవడం. ఒక కుటుంబం అబ్బాయి కుటుంబం, రెండవ కుటుంబం అమ్మాయి కుటుంబం. అమ్మాయి కుటుంబంలో నుంచి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి కుటుంబంలో ఉంచుకున్నారు. ఎన్ని కుటుంబాలు అయినాయి? 2 అయినాయి. ఫలించింది ఎక్కడ? అబ్బాయి వెళ్ళి అమ్మాయి కుటుంబంలో కలిసిపోతాడు, మరి అక్కడికి వెళ్ళి. కాబట్టి మళ్ళీ 2 కుటుంబాలే. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే 2 కుటుంబాలని 3 కుటుంబాలుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని, ఒక కుటుంబంలో నుంచి అబ్బాయిని తీసుకొని వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ గా, ఒక ఎంటిటీగా మరలా వాళ్ళిద్దరిని జతపరిచి ఒక కుటుంబం చేశారు. సో నౌ 2 have become 3. 2 3 అయినాయి. అది ఎంత అద్భుతమైన విషయం. నేను బెంగళూరులో ఈ సత్యం విన్నప్పుడు ఎంత గొప్ప సత్యం ఇది. ఎస్, this is true, this is biblical. So we have to flourish, we have to multiply on the earth. The Lord has created us to be multiplied on the earth.
కాబట్టి మనం ఫలించి అభివృద్ధి పొందటానికి, భూమిని నిండించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. దేవునితో సహవాసం చేయడానికి, ఒకరితో ఒకరు మనం సహవాసం చేసుకోవడానికి, తర్వాత ఫలించి అభివృద్ధి పొందటానికి, భూమిని నిండించడానికి, భూమిని ఏలటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని లోబరుచుకుని ఏలుడి, టు రూల్ అండ్ సబ్డ్యూ ది క్రియేషన్. దేవుని యొక్క ఉద్దేశాలు మానవుని పట్ల మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే సాటి అయిన సహాయము, హెల్ప్ మేట్. 2వ అధ్యాయంలో మనం చూస్తే హెల్ప్ మేట్ గా ఉమన్ వాస్ మేడ్ యాజ్ ఎ హెల్ప్ మేట్ ఫర్ ద మ్యాన్. కాబట్టి మానవుణ్ణి ఆదామును తయారు చేసి హెల్ప్ మేట్ గా ఉమన్ తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆదాముకు ఒక పని అప్పగించాడు. సో ఒకసారి అడిగాను, ప్రభువా, ఈ క్రిస్టియన్ మ్యారేజ్, క్రిస్టియన్ కపుల్ వివాహాలకు ఉద్దేశం ఏంటి? ఇన్ని జరుగుతా ఉన్నాయి, ఎన్నో బోధలు చేస్తున్నాం, ఎన్నో మెసేజ్లు చెప్పుకుంటున్నాం, అయితే అసలు క్రిస్టియన్ మ్యారేజ్ కి పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు ప్రభు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాట నాకు జ్ఞాపకం చేశారు 15వ వచనంలో. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. కాబట్టి సేద్యపరచటం, కాయటం, టు కీప్ అండ్ టు టెండ్. తోటను సేద్యపరచుట, తోటను కాయుట. చూసారా దాంట్లో ఉన్నటువంటి అంతరంగిక భావం చూస్తే, క్రొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైనటువంటి భావం మనం చూస్తే దాంట్లో ఆయన తోటను కాయటం, ఆయన తోటని సేద్యపరచటం. సంఘము క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము, అది తోట, యెహోవా తోట. సరే, కాబట్టి ఆ సంఘాన్ని కాయటం, ఆ సంఘాన్ని సేద్యపరచటం, దాని కొరకే క్రైస్తవ కుటుంబము ప్రయారిటీ, పర్పస్. దేవునితో సహవాసం చేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన దేవుని సంఘానికి పరిచర్య చేయటమే క్రిస్టియన్ ఫ్యామిలీ యొక్క ప్రయారిటీ. తోడు కావాలి, ఒకళ్ళకొకళ్ళు తోడు కావాలి. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఎంతో సంతోషిస్తూ ఉంటారు. యవనస్తులుగా ఉన్నప్పుడు కొంచెం ఎదుగుతున్నప్పుడు వాళ్ళ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, మెంటల్ నీడ్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక పెద్ద యవన వయసుకు వచ్చినప్పుడు అంత క్లోజ్ గా ఉండలేకపోతారు, తల్లితో అంత క్లోజ్ గా ఉండలేకపోతారు. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మర్మము, అవసరత క్లోజ్ గా తన శరీరములో శరీరము, ప్రాణములో ప్రాణముగా, లేకపోతే ఎముకలలో ఎముక, మాంసములో మాంసముగా క్లోజ్ గా కలవగలిగి శరీరము కూడా కలిసిపోయేంత క్లోజ్ గా ఉండే వ్యక్తి కోసం మన ఆత్మ ప్రాణ శరీరాలు కోరుకుంటా ఉంటాయి. సాటి అయిన సహాయము అని అంటే దాని మీనింగ్ అది. దేవుడు ఆదాము అవ్వల మధ్యలో వివాహం డిజైన్ చేశాడు. కొత్త నిబంధనలో అనుగ్రహము కలిగిన వారు తప్ప, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుగ్రహం కలిగి ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన కనికరము, కృప కలిగినటువంటి వారు వివాహం లేకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆ కేసులు తప్ప మిగతా వాళ్ళందరికీ దేవుని యొక్క చిత్తము వివాహం చేసుకోవటం. మనకి సాటి అయిన సహాయం కావాలి. దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పాటు చేశాడు. మరి వాళ్ళిద్దరూ కలిసి పని చేయడానికి, కలిసి ఆరాధించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఇద్దరు కూడి పండుకొనటం వలన వెట్ట కలుగును, వారిద్దరూ కలిసి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇద్దరు కలిసి ఎవడైనా వాడి మీద పడినప్పుడు ఇద్దరు కలిసి వారిని ఎదిరించగలరు. మన విరోధి అయిన సాతానుని, ఈ లోకపు శోధనల్ని మనం జయించే ఏర్పాటు ఇదిగో ఇద్దరు కలిసి కుటుంబముగా ఎదుర్కొనే అవకాశం కూడా దేవుడు అనుగ్రహించాడు. రెండవదిగా ది పర్పస్ ఆఫ్ మ్యారేజ్ మనం చూసాం. ఎందుకు దేవుడు ఈ డిజైన్ చేశాడు, ఈ వివాహం ఎందుకు అవసరమో మనం చూసాం. మూడవదిగా దేవుని చిత్తము చేయాలని ఆశ కలిగి ఉండటం. దేవుని చిత్తం చేయాలని ఆశ కలిగి ఉండటం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించినటువంటి వారు, దేవుని ప్రేమించేటటువంటి వారు, దేవుని కొరకు వారి జీవితాలు మరి వెచ్చించాలని ఆశపడేవారు, వారు నిలిచి ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సాక్ష్యాలు నిలిచి ఉన్నాయి. పౌలు గారి సేవ సాక్ష్యం నిలిచి ఉంది, వారి సేవా ఫలము నిలిచి ఉంది. దేవుని చిత్తమును జరిగించి వారు నిరంతరము నిలుచును. కాబట్టి వారి సాక్ష్యాలు, వారి సేవా ఫలము, వారి ఫ్రూట్ ఆఫ్ దేర్ లేబర్, వారి యొక్క ప్రయాసకు ప్రతిఫలము అవన్నీ నిలిచి ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరతరాలుగా అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఇట్ విల్ బి సూన్ బి పాస్ట్. కాబట్టి అది త్వరగా గతించిపోద్ది.
అండ్ వాట్ వి డూ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. క్రీస్తు కొరకు మనం తీసుకున్న నిర్ణయాలు, క్రీస్తు కొరకు మనం చేసిన సేవ, బట్ ఇట్ విల్ లాస్ట్. అది చిరకాలం నిలిచిపోయేది. మన లైఫ్ చాలా షార్ట్, మన లైఫ్ చాలా షార్ట్. 4 దినముల నటన, బెత్తెడంతా, బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము. దెన్ వీ విల్ బి గాన్ అండ్ వీ విల్ బి నో మోర్. ఇక ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం. అందుకనే భక్తుడైన దావీదు ఈ చిన్న జీవితంలో one life, one chance, one life, one chance to glorify God, and one life, one wife, one life, one wife. To be more clear, one living wife. కొన్నిసార్లు భార్య చనిపోయిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరొకళ్ళు చేసుకునే ఏర్పాటుని అనుగ్రహించాడు. బ్రతికుండగా కాదు. ఏకపత్ని పురుషుడు అని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దాంట్లో ఆ క్లారిటీ ఏంటంటే వన్ లివింగ్ వైఫ్. దేర్ మే బి కేసెస్, సమ్ కేసెస్. విలియం కేరీ జీవితంలో తన భార్య చనిపోయిన తర్వాత దేవుడు మరొకళ్ళని చేసుకోవడానికి అనుమతించాడు. అట్లాంటి ఏర్పాటు ఉంది బైబిల్లో. వన్ లివింగ్ వైఫ్, వన్ లైఫ్, వన్ వైఫ్. పురుషుడైనా భార్య అయినా సరే. అట్లాగా మరి ఒకే జీవితము, మనకి చాలా చిన్న జీవితం ఇది, దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలు. కాబట్టి దేవుని చిత్తమును చేయాలని ఆశ, దేవుని చిత్తము చేయటం నాకు సంతోషము. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ దై విల్. నీ చిత్తము చేయటం నాకు సంతోషం అని భక్తుడైన దావీదు హృదయపూర్వకంగా చెప్తున్నాడు 40వ అధ్యాయం 8వ వచనంలో. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ దై విల్. నీ చిత్తమును చేయటం నాకు సంతోషము. మొట్టమొదటిది, ఆల్రెడీ మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి పనులు చేస్తా ఉండాలి. దీంట్లో దేవుని చిత్తములో కొన్ని విషయాలు ఉన్నాయి, మనం గమనించి ముందుకెళ్దాం. దేవుని చిత్తములో ఆల్రెడీ ముందు మారు మనసు పొందాలి. పొందావా? బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్నావా? సంఘములో చేర్చబడాలి. సంఘముతో అంటుకట్టుబడి వాక్యము, ప్రార్థన, సహవాసములో నడవాలి. రొట్టె విరుచుటలో ఇవన్నీ చేస్తున్నావా? ఆల్రెడీ రివీల్డ్ విల్. మన జీవితాల్లో కొన్ని విషయాలు దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా మనం తెలియనట్లుగా యాక్ట్ చేస్తా ఉంటాం. లెట్ us be honest. If it is not God's will, let us say it is not God's will. కాబట్టి దేవుని చిత్తము కాదు ఇది. అవి నేర్పించాడు దేవుడు మా జీవితాల్లో. దేవుని చిత్తం కాకుండా దేవుని చిత్తంగా దాన్ని మబ్బి చేయాలని మనం ట్రై చేయకూడదు. కాబట్టి ఆల్రెడీ మన జీవితంలో దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడినటువంటి దేవుని చిత్తము చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. వాటిల్లో మనం లోబడుతున్నామా దేవునికి? ఫస్ట్ రిక్వెస్ట్ అది మనం దేవుని చిత్తము ఆల్రెడీ బైబిల్లో రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు తను ఆల్రెడీ బయలుపరిచినటువంటి చిత్తాన్ని మనం చేస్తున్నామా, లోబడుతున్నామా అని మనం పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఒకవేళ దేవుడు కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు దేవుడు మాట్లాడిన విషయం నువ్వు లోబడలేదు, మరలా మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డా. కాబట్టి ముందు విషయాలు ముందు చూసుకొని త్వరగా వాటికి ఎక్కడెక్కడ మనం లోబట్టలేదో వాటన్నిటిని సరి చేసుకోవాలి, హృదయాన్ని క్లియర్ చేసుకోవాలి. ఈజ్ దేర్ ఎనీ డిసొబీడియన్స్ టు ది రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీ డెలిబరేట్ డిసొబీడియన్స్? తెలిసి మనం ఎక్కడైనా తప్పిపోతున్నామా అని పరీక్ష చేసుకోవాలి. చాలా సార్లు నా మట్టుకు నాకు, లేకపోతే చాలా మందికి అనిపించేది ఏంటంటే, ఈవెన్ వీ డు నాట్ నో వేర్ వీఆర్ ఫాలింగ్ ఆర్ ఫెయిలింగ్. ఎక్కడ తప్పిపోతున్నాం కూడా తెలియదు మనకి. దట్స్ వెరీ ప్యాథటిక్. కాబట్టి మనకు అర్థం కాదు అది. కాబట్టి ప్రభువుని కృప అడగాలి. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి, స్పీక్ టు మీ క్లియర్లీ లార్డ్ అని చెప్పి, శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయమని భక్తుడైన దావీదు ఆనవాళ్ళు చూపిస్తూ నన్ను సరిచేయి అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన సరిచేయడానికి అందుబాటులో మనం ఉండాలి. వీ నీడ్ టు బి సో క్లోజ్ దట్ he may correct us. అంత దగ్గరలో ఉండాలి మనం. ఆయనకి అంత దగ్గరలో. ప్రభువా, నువ్వు కొట్టినా, తిట్టినా, ఒక వ్యాధి పెట్టినా, ఒక ముళ్ళు పెట్టినా నన్ను నీ చిత్తంలో ఉంచుకో. నేను ఎక్కడ తప్పిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పి భక్తులైన దావీదు గాని, భక్తులు ఏ విధంగా ప్రార్థన చేసుకుని దేవునికి దగ్గరగా జరిగారో ఆ విధంగా మనం జరగాలి. అంతేకాకుండా డైలీ ఆయన చిత్తం చేయటంలో ఆనందిస్తే ఉండేవారంగా ఉండాలి. వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి, లేకపోతే కాలేజీలో యాజమాన్యానికి భయపడి, సొసైటీకి భయపడి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం దేవుని చిత్తం నుంచి తప్పిపోయేవారుగా ఉండకూడదు. డైలీ ప్రాక్టీస్ ఆఫ్ డూయింగ్ విల్, గాడ్స్ విల్. రోజు ఆయన చిత్తంలో వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవుని బిడ్డలతో గడుపుతున్నామా, సంఘంలో మన బాధ్యత, మినిస్ట్రీలో మన షేర్ తీసుకుంటున్నామా, వీటన్నిటిలో ఆర్ వి ప్రాక్టీసింగ్ గాడ్స్ విల్ డైలీ అనేది మనం చూసుకోవాలి.
కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవటం, చేయటం అనే విషయం డైలీ ప్రాక్టీస్ గా ఉండాలని దయచేసి మనం తెలుసుకుందాం. తర్వాత ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఇవన్నీ హృదయం ప్రిపేర్ చేసుకోవాలి. ఒప్పుకొని పాపం ఉందా? అన్కన్ఫెస్డ్ సిన్. ఈస్ దేర్ ఎనీ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ అవర్ హార్ట్స్? మన హృదయాల్లో ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా అని మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఇందాక చెప్పినట్లుగా రోమన్స్ 12:1 రెన్యూడ్ మైండ్ ఉండాలి మనకి. రెన్యూడ్ మైండ్. ప్రభువా నా మనస్సును మార్చండి, నాకు రూపాంతర స్థితిని దయచేయండి. అందుకనే 2 Corinthians 5:17 ఒక మాట ఉంటుంది, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. మేక్ మీ ఎ న్యూ క్రియేషన్. ఒక క్రొత్త నూతన సృష్టిగా నన్ను చెయ్యి. నా తలంపుల విధానాలు దేశానికి గాని, ఒక తెగకి, లేకపోతే రీజియన్ కి మరి పరిమితమైపోయే మైండ్ సెట్ నాకు లేకుండా రెన్యూడ్ మైండ్ సెట్, ఇందాక చెప్పుకున్నా క్రైస్ట్ లైక్ మైండ్ సెట్. క్రిస్టియన్ మైండ్ మీన్స్ క్రైస్ట్ లైక్ మైండ్. క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభు మాట్లాడడానికి ఇష్టపడతారు. తర్వాత ఈ వివాహాల విషయాల్లో చూస్తే మరి అసలు మనకి ప్రపోజల్ ఎవరి ద్వారా వస్తుందో కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, లేకపోతే ఏదో ఇన్కమ్ బేస్డ్, లేకపోతే క్యాస్ట్ బేస్డ్, మరి అది చూసుకొని ఇది చూసుకొని వాళ్ళు మన మధ్యవర్తులు. ఇందాక మనం చెప్పుకున్నట్లు అబ్రహాం పెద్ద దాసుడు ఎలియాజర్ ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మధ్యవర్తులు ఈ వివాహాన్ని గురించి ప్రపోజ్ చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, కౌన్సిల్ చేసేవాళ్ళు, మరి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు దైవ సేవకులుగా, లేకపోతే సేవకులు అంటే ఫుల్ టైం సేవకులనే అర్థం కాదు. కాబట్టి దేవునికి భయపడేవారు, దేవుని చిత్తం చేయాలని ఇష్టపడే వాళ్ళని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది బిబ్లికల్. కాబట్టి ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా భయాలు పెట్టుకోవద్దు. ఏమవుతుందో ప్రియులారా, ఆయన చూచుకునేది, ఆయన చిత్తం మనం చేస్తే దేర్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. తర్వాత సమస్యలు ఉంటాయి, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అమ్మో మనం చేయలేములే అని అనుకోవచ్చు. సో డూయింగ్ గాడ్స్ విల్ is costly. Definitely it is costly, but not doing God's will is deadly or much more costly. Doing God's will is costly, no doubt. దేవుని చిత్తం చేయటం అది వెల చెల్లించాలి, మనం తప్పదు, వెల చెల్లించాలి. But not doing God's will is much more costly. అది ఇంకా వెల చెల్లించాలి, నష్టమును, దాంట్లో చాలా నష్టాన్ని, అది ఆల్మోస్ట్ డెడ్లీ. దానివల్ల నష్టాలు, తీరని నష్టాలు ఉంటాయి. అవి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం చేయడానికి దేవుడు బయలుపరుస్తున్నప్పుడు మొట్టమొదటిగా హృదయంలో సంతోషం, హృదయంలో సమాధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం చేయాలని ముందు అసలు మారు మనసు పొంది ఉండాలి. దేవుని చిత్తం చేయాలని ఇవన్నీ ప్రీ రిక్వైజైట్స్. మళ్ళీ నేను అవన్నీ చెప్పను, కానీ ఆ విధంగా మనం మైండ్ ప్రిపేర్ చేసుకుని ఉంటే, బాడీ సోల్ స్పిరిట్ లో మనం సిద్ధంగా ఉంటే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మొట్టమొదటిది సమాధానము. దేర్ విల్ బి గ్రేట్ పీస్ అబోవ్ అవర్ అండర్స్టాండింగ్. మనకు తెలియని హృదయంలో ఎక్కడో లోతైన సమాధానం మనకు తెలుస్తూ ఉంటది. ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు, అది వివాహం అనే కాదు, ఉద్యోగం కావచ్చు, చదువులు కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, కొన్ని ఇష్యూస్ లో కావచ్చు, దేవుని చిత్తం గ్రహించేటప్పుడు, దాని గురించి ప్రార్థన చేసేటప్పుడు జరిగే విషయాలు. అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా వివాహం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దేర్ విల్ బి గ్రేట్ పీస్, ఇన్నర్ పీస్ మన హృదయాల్లో ఉంటది. కాబట్టి అది చెప్పలేనిది, వివరించలేము, అసలు వర్ణించలేము. అది మానవ దృష్టికి, మానవ మైండ్ కి బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. అది గ్రహింపశక్యం గాని దేవుని సమాధానం హృదయంలో అనుభవిస్తాం. ఒక ప్రపోజల్ దేవుని చిత్తమా కాదనేది. తర్వాత క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు వాక్యం చదువుకోవటం. మ్యారేజ్ టైం రాగానే ఇక సీరియస్ గా ప్రార్థన చేసేస్తాం. కొన్నిసార్లు అవసరమైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే దేవుని చిత్తం ఎమర్జెన్సీలో, క్రిటికల్ టైంలో ఇక భక్తి చాలా షూటప్ అయిపోద్ది అనమాట మన కర్వ్. కాబట్టి ఇట్లాంటిది కాదు, స్టడీ లైఫ్. అందుకనే సమయం ఉండగానే మన జీవితాలను ముందు సరి చేసుకోవాలి. ఏదో వివాహం సమయం వచ్చేగానే ఓవర్ గా బైబిల్ చదివేయటం, తొందరగా నాతో మాట్లాడాలి, అవన్నీ కరెక్ట్ కాదు. సరే, ఒకవేళ అవన్నీ ముందు తెలియకపోతే ఇప్పుడే తెలుసుకుంటున్నా, యథార్థంగా మనం వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యం మన ఆత్మక ఆహారం, దానికోసం చదవాలి.
ఈ పెళ్లి కోసం చదవకూడదు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నా హృదయంలో ఉన్న పాపాన్ని చూపించు అని చెప్పి ముందు మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకుంటూ, తర్వాత నీ చిత్తమైతే ప్రభువా ఈ వివాహం విషయం మాట్లాడంటే, రెండవదిగా దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా చాలా బలమైన నీ స్వరము అని కీర్తనలు 29వ అధ్యాయంలో మనం చూసినట్లుగా బలమైన స్వరంతో మాట్లాడే గ్రేటెస్ట్ ఛానల్, యునిక్ అండ్ సుప్రీం ఛానల్ ఆఫ్ గాడ్స్ వాయిస్. కాబట్టి దేవుని స్వరము వినే గొప్ప అతి ప్రాముఖ్యమైన అతి ఉన్నతమైనది ప్రత్యేకమైనది దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. రెండవది ఆయన వర్తమానాల ద్వారా, సేవకులు వర్తమానాలు వింటున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా, ఈ రోజుల్లో టూ మెనీ యూట్యూబ్ లింకులు లేకపోతే టూ మెనీ మెసేజ్లు, బిజీ అయిపోతున్నాం. ఎక్కడది ఏదో నీకు చిత్తం, నీ చిత్తం ఎట్లా బయలుపడుతుంది? అసలు నీకు ఒక సంఘం ఉందా? నీకు ఒక సహవాసం ఉందా? దేవుని చిత్తము నీకు, నీ సంఘానికి నిన్ను దేవుడు నడిపించాలని ఒక దొడ్డిలో నిన్ను చేర్చి నీకు నేర్పించి నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, నువ్వు కట్టబడాలని, నువ్వు ఆయన స్వరం వినాలని, నీ పట్ల నా కుటుంబంలో విషయాలు నాకు చాలా ఇంపార్టెంట్. అట్లాగే దేవుని కుటుంబంలో దేవుడు ఆయన బిడ్డలకి నేర్పించుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కాబట్టి ఊరికనే అదొక హ్యాబిట్ గా ఇక టైంకి అంతు లేకుండా మనం ఎట్లా పెడితే అట్లా ఉంటే దేవుని స్వరాన్ని మనం వినలేము. నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఒక ఏర్పాటు చేస్తే అక్కడ కనెక్ట్ అవ్వు, నాకు అవసరం లేదు అన్నట్లుగా నీ పనిలో నువ్వు ఉంటావు. దేవుని స్వరం ఎట్లా వింటావు నువ్వు? కాబట్టి నీకు నిర్దేశించినటువంటి స్పెసిఫిక్ గా నీతో మాట్లాడుతున్నటువంటి ఛానల్ ద్వారా నువ్వు దేవుని స్వరాన్ని వినాలని ఆశపడాలి. కాబట్టి ఒక పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఒక మాట ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, బోధించే వాక్యం దేవుని ఆత్మ ద్వారా. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు గాడిదల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎవరో అని చూడక్కర్లా. మా జీవితాలు, మా ప్రవర్తనలు చాలా ఇంపార్టెంట్ దేవుని సన్నిధిలో. అయితే దేవుడు నీతో మాట్లాడడానికి అవన్నీ మ్యాటర్ కాదు. దేవుని క్రమంలో ఉండాలి. మనం క్రమంలో ఉండి వర్తమానాలు వింటున్నప్పుడు మా ప్రభు నీతో మాట్లాడాలని యెరూషలేముతో అంటున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడాలని, నేను నిన్ను దర్శించాలని నేను ఎదురు చూశాను, ఆయనను ఇదిగో నువ్వు నా మాట వింటలేదు. చూసారు ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా. మీకు ఒక విషయం తెలుసా? దేవుని చిత్తం మనం తెలుసుకోవడం కాదు, దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరచాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తా ఉంటాడు. కాబట్టి హీఈస్ రెడీ టు రివీల్ హిస్ విల్. వినాలి. ఆ విషయాలు మనం దాచుకునే వారంగా ఉండకూడదు, ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఫ్రీగా చెప్పుకునేటట్లుగా ఉండాలి, ఓపెన్ అవ్వాలి మనం. తర్వాత పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. హీ స్పీక్స్ త్రూ ది సర్కమ్స్టాన్సెస్. సమస్తము సమకూడి జరగటం. రోమపత్రిక 8:28 ప్రకారం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని సేవలో నడిపించిన విధానం, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో, తర్వాత 21వ అధ్యాయంలో కూడా దేవుని చిత్తము ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు జరిగిస్తా ఉంటాడో, తెలుసుకుంటా ఉంటాడో. చక్కటి విషయాలు 16, 21, 27 అధ్యాయాల్లో చక్కగా మరి దేవుని చిత్తం బయలుపరచబడడం, దాన్ని చేయటం, అవన్నీ మనకు కనపడతా ఉంటాయి. మరి కొన్నిసార్లు దేవుని చిత్తం అనుకొని భ్రమపడేవి కూడా ఉంటాయి. ఊరికనే కేవలం ఒక వాక్యం చదువుతా ఉంటారు, ఏదో ఒక మాట మనకి ఇష్టమైంది, మనకి నచ్చింది కనపడుతుంది, ఇక అదే దేవుని చిత్తం అనుకుంటాం. కాబట్టి అట్లా కాదు, అన్ని విధాలుగా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పే పద్ధతులు. కాబట్టి పరిస్థితులు సమకూడి జరగటం. మరొకటి సైన్స్, గుర్తులు అడగటం. గిద్యోను అడిగినట్లుగా, దావీదు అడిగినట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు దయచేయము. గుర్తులు అడగాలి. ప్రభువా నీ చిత్తం ఇదేనా, అవునా కాదా శోధించాలి. ఎందుకంటే వివాహం అనేది ఇట్ ఈస్ నాట్ చేంజబుల్. కాబట్టి మార్చుకొని మనకి ఇష్టమైతే మళ్ళీ ఇంకోటి చేసుకోవడానికి కుదరదు. ఉద్యోగం మార్చుకోవచ్చు, డిగ్రీలు మార్చుకోవచ్చు, మరొకటి ఇల్లు మార్చుకోవచ్చు, స్థలం మార్చుకోవచ్చు, కానీ వివాహము భార్యను మార్చడానికి కుదరదు, భర్తను మార్చడానికి కుదరదు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మనం శోధించి, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి టైం తీసుకొని మనం ప్రార్థన చేస్తా ఉండాలి. వి షుడ్ నాట్ ప్లే విత్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, అసలు చూడాలి దేవుడు ఏం చెప్తాడో అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడు. దే వాంట్ టు ప్లే విత్ గాడ్స్ విల్. సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒకసారి దేవుడు మాట్లాడాడు, తర్వాత మళ్ళీ అడుగుతుంటే నేనేమన్నా గాలిలో నుంచి మాట్లాడాలనుకున్నావా అని గద్దించాడు దేవుడు. భయం వేసి, గాలిలో మాట్లాడినట్లు మాట్లాడాను నీతో, నేను ఎంత స్పష్టంగా మాట్లాడాను, ఆర్ యూ ప్లేయింగ్ విత్ గాడ్స్ విల్ అని దేవుడు మాట్లాడాడు. భయం వేసేసింది, దెబ్బతో పరిగెత్తుకొచ్చి అన్న దేవుడు ఇట్లా మాట్లాడాడు. కాబట్టి లెట్ us నాట్ ప్లే విత్ గాడ్స్ విల్
అంతేకాకుండా సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ విల్ కూడా ఉంటుంది. అది కళల ద్వారా కావచ్చు, లేకపోతే దర్శనాల ద్వారా కావచ్చు, డైరెక్ట్ స్వరం ద్వారా కూడా సాధ్యమే. అయితే అవి మెయిన్ కాదు, అవి ప్రాముఖ్యమైనవి కాదు, అవి లాస్ట్ అండ్ లీస్ట్. కాబట్టి వాటి మీదే ఆధారపడడం, ఎవరో ఆంటీ దగ్గరికి వెళ్ళడం, ఎవరో అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆంటీ నా కోసం ఎవరిని చూపిస్తున్నారు ఒకసారి మీరు చూడండి, ఏదో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు ప్రార్థనా సహాయం కోరాలి. కానీ మీరు అడగండి, మీకు ఎవరు చూపిస్తే వాళ్ళని నేను చేసుకుంటాను. చేసుకోవాల్సింది ఎవరు? ఆంటీ కాదు, నేను. కాబట్టి నీతో నాతో మాట్లాడాలి దేవుడు. కాబట్టి ఆ విధంగా అడగాలి తప్ప అట్లాంటి పద్ధతులు బిబ్లికల్ వేస్ కాదు, అవి లోతైన విషయాలు కాదు ప్రియులారు. అందుకనే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలని తిమోతి పత్రికలో మనం చూస్తా ఉన్నాం. 1 తిమోతి 2:4 అనుకో. సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలి. మారు మనసు పొంది పసిపిల్లల్లాగా ఉండిపోకూడదు, పాలు తాగే వాళ్ళగా ఉండిపోకూడదు, బలమైన ఆహారం తినేవారముగా సత్యం విషయమైనటువంటి అనుభవ జ్ఞానము. సమయం అంతా ఈ లోకంలో వేస్ట్ చేసుకుంటా ఉంటాం, ఆ సెల్ ఫోన్లతో లేకపోతే ఇంటర్నెట్లతో గడిపేస్తా, లోక స్నేహాలతో, బంధువులతో, లేకపోతే కాలక్షేపాలు తిని పడుకోవడంలో మనం గడిపేస్తా ఉంటాం. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము ఎక్కడ వస్తుంది మనకి? ఎక్కడ తెలుసుకుంటున్నాం? కాబట్టి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 4వదిగా క్రైటీరియా టు కన్సిడర్. కాబట్టి దేవుని యొక్క చిత్తమును చేయడానికి అసలు ఏం కన్సిడర్ చేయాలి మనం? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. నాకు చాలా ఆశ్చర్యం వేసినవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 1-2 చెప్తాను అంతే. నిక్ విజుసిక్ అనే ఉన్నాడు ఒక ఆయన, మీకు అందరికీ తెలుసు. చేతులు లేవు, కాళ్ళు లేవు. అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు నిజానికి? చూసారా? కానీ మరి ఒక అమ్మాయి ఇష్టపడి డెడికేట్ చేసుకొని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. వాట్ ఏ సాక్రిఫైస్! దేర్ విల్ బి సాక్రిఫైస్ ఇన్ మ్యారేజ్. లవ్ అండ్ ఒబీడియన్స్, లవ్ అండ్ సాక్రిఫైస్. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేవి ఉంటాయి. ఆయన యొక్క లైఫ్ ఎంత మిజరబుల్ గా ఉంటుందో అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తం చేయడానికి ఎన్నో క్రైటీరియాలు మనం చూస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరులో నేను హెర్మోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ కి వెళ్ళేవాడిని. బెంగళూరులో నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు శివాజీ నగర్ అని ఉంది, అక్కడ కమలాబాయి హై స్కూల్లో ఆడిటోరియంలో ఆరాధన జరిగేది. అక్కడ 600 మంది 700 మంది ఉండేవాళ్ళం. ఒక రోజు ఒక దైవ సేవకుడు వచ్చాడు. సో మరి వాక్యం చెప్పడానికి. పేరు జోహానస్. ఆయనకి కళ్ళు లేవు, నోరు లేదు, చెవులు లేవు, అంటే వినికిడి లేదు. 3 విధాలుగా ఆయనకి తన భార్య చూస్తే ఎంత అందంగా ఉందో, ఆమె మరి ఎందుకు ఎట్లా పెళ్లి చేసుకుంది నాకు అర్థం కాలేదు. చూసారా? ఆయన అంటున్నాడు, ఐ ఆస్క్డ్ ఫర్ 1 జాయ్ బట్ ద లార్డ్ గేవ్ 2 జాయ్స్. కాబట్టి నేను ఒక సంతోషం కోసం అడిగాను దేవుణ్ణి, నాకు 2 సంతోషాలు, 2 జాయ్లు ఇచ్చాడు దేవుడు. నా భార్య జాయ్ని ఇచ్చాడు, మరి రక్షణానందాన్ని ఇచ్చాడు, నాకు సంతోషాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. ఆమె ఇట్లాంటి ఆయన్ని పెళ్లి చేసుకోవడం వాట్ ఏ సాక్రిఫైస్. అందరూ ఆమెను చూసి ఏడుస్తా ఉన్నారు, అయ్యో ఇంత చక్కగా ఉంది ఆమె, ఆయన ఎట్లా చేసుకుంది? దేర్ వాజ్ సాక్రిఫైస్. వాళ్ళిద్దరూ ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తున్నారు. మరి ఎంతో మంది గుడ్డి వాళ్ళకి, చెవిటి వాళ్ళకి, మోగ వాళ్ళకి స్కూల్స్ రన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆయన సాక్ష్యం, ఆయన వాక్యం విని డంబ్ లాంగ్వేజ్ లో చెప్తున్నాడు, ఆమె ఏమో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది. మళ్ళీ ఆమె ఏదో మరి ఆయనతో మాట్లాడాలంటే ఆ చేతి మీద ఏదో వేళ్ళతో ఎట్లంటుంది, అదే లాంగ్వేజ్ నాకు తెలియదు. ఎంత ప్రయాసపడుతున్నారో, అవన్నీ సంతోషంగా చేస్తున్నారు. ఏంజలిక్ గా ఉంది వాళ్ళ ఫేసెస్, చాలా బ్రైట్ గ్లోరియస్ గా ఉన్నాయి వాళ్ళ ఫేసెస్. ఎంత సంతోషంగా వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. అందరు ఏడుస్తున్నారు, అన్ని బాగుండి ఏమి చేయలేకపోతున్నాం మనం అని. అయితే నేను ఈ రోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మ్యారేజ్, హౌ షీ కుడ్ మ్యారేజ్ దట్ మ్యాన్. అంత ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతుంది? బట్ ఇన్ గాడ్స్ విల్ దేర్ వాజ్ సాక్రిఫైస్. ఒక అమ్మాయి చేయలేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. దేవునికే మహిమ. అప్పుడు నేను అడిగాను వాళ్ళ అమ్మగారిని, అడిగినప్పుడు, అమ్మా ఇటువంటి వివాహం చేసుకోవడానికి మీరు ముందుకు వస్తున్నారు, చాలా గొప్ప విషయం అని చెప్పి అప్రిషియేట్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు అన్నారు, అన్నయ్య గారు మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సడన్ గా కాలు పోయినా చేయబోయినా ఏం చేస్తామండి అని చెప్పినప్పుడు నాకు గుండె బద్దలైపోయింది. నిజమే, వివాహాలు అనగానే ఎన్ని విషయాలు చూస్తా ఉంటామో, ఎన్ని రకాలుగా. అరే రే 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 కొంతమంది రంగులు చూస్తుంటారు, లేకపోతే మరొకటి చూస్తూ ఉంటారు. చూసారా? కంపాటబిలిటీ చూసుకోవాలి, తప్పేం కాదు. కంపాటబిలిటీ అంటే అవకాశం ఉన్నప్పుడు, అబౌవ్ దట్, బియాండ్ దట్, దేవుని చిత్తము తెలిసినప్పుడు, అనిపించినప్పుడు
మనం అట్లాంటివి చూడక్కర్లేదు. ప్రపోజ్ చేసినప్పుడు కంపాటబిలిటీ చూస్తాం, తప్పదు. తర్వాత ఒకే పిలుపు, ఒకే దర్శనం కలిగి ఉండాలి. కొంతమందికి అట్లాంటివి ఏముండవు, ఏదో జస్ట్ టు మ్యారీ, గాడ్స్ విల్, ఏదో పెళ్లి చేసుకోవడానికి అంతే. చాలా మంది పెళ్లి చేసుకునే వరకు చాలా వైలెంట్ గా ఉంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోతారంట. చూసారా? అట్లా కాదు. దేవుని చిత్తము లైఫ్ కోసం. జస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఎవరు అడ్రస్ ఉండరు. చాలా ఉన్నాయి అట్లాంటి కేసులు. దట్స్ మీనింగ్లెస్, దట్స్ ఫూలిష్నెస్. కాబట్టి కాలింగ్ చూసుకోవాలి, విజన్ చూసుకోవాలి, దేవుని చిత్తం చేయడానికి. కాస్ట్ లో కమిట్ చేసుకుని ఉండాలి. మారు మనసు పొంది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారుగా ఆయన కొరకు నిలబడటానికి మరి ఎక్కడైనా నేను క్రిస్టియన్ అని రాసుకోగలిగినట్లు ఆ విషయాల్లో కమిట్మెంట్ చేసుకుని ఉండాలి. దేవుని చిత్తం చేయాలనుకున్న వాళ్ళు, దేవుని చిత్తం చేయడానికి మరి ఇష్టపడే వాళ్ళు, వారి పేర్లే ఇవ్వటానికి ఇష్టపడే వాళ్ళు, మేము దేవుని చిత్తం చేస్తాము అని చెప్పేవాళ్ళు. క్యాస్ట్ల విషయాల్లో కూడా క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్ హూ ప్రాఫెస్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్. క్రైస్తవ దేవుని చిత్తానుసారమైన వివాహాలు చేసుకోవడానికి వారు దానికన్నా ముందు క్రిస్టియన్ గా క్లెయిమ్ చేసుకోవడం మరి సొసైటీలో అది చాలా ప్రాముఖ్యమైనది. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అదేం కాకుండా మరి ఒక రకంగా సర్టిఫికెట్ లో ఒకటి రాసుకొని పెళ్లిలో ఒకటి, ఎవరంటే క్రిస్టియన్ మ్యారేజ్. అట్లాగా ముందే మనం కమిట్ చేసుకుని ఉండాలి. దేవుని చిత్తం చేయాలి అనే ఆశ కలిగి ఉండాలి. దేవుని చిత్తం చేయాలని ఆశ కలిగి ఉండాలి. దేవుని చిత్తము అన్ని విధాలుగా పెట్టిన క్రైటీరియాస్ తీసుకొని అర్థం చేసుకొని మేము ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దేవుని చిత్తం చేస్తాము అనే వాళ్ళ కోసం అనేవాళ్ళు పేర్లు ఇవ్వాలి. లేకపోతే మీ సొంత మార్గాల్లో వెళ్ళాలనుకుంటే దేవుని సేవకులు ఇన్వాల్వ్ అవటం అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేవుని చిత్తం చేయాలి, దేవుని మహిమ కోసం మేము మా జీవితాల్లో వాడబడాలి, తరతరాల ఆశీర్వాదం మేము పొందాలి అని సిద్ధపడే వాళ్ళు వారి పేర్లు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ క్యాస్ట్ల విషయాలు లేకపోతే పర్ఫెక్ట్ దేవుని చిత్తము అనేది ముందు అసలు ఎదగాలి. ఆత్మీయంగా ఎదగకుండా, లోతైన అనుభవాలు లేకుండా we should not play God's will, or we should not play ఏదో కులాలు కలపడానికి. ఇట్స్ నాట్ లైక్ సోషల్ మ్యారేజ్ లాంటివి కాదు, లేకపోతే సమాజాన్ని మనం ఏదో ఉద్ధరించుదామని చేసే పనులు కాదు ఇవి. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి సంతోష పెట్టడానికి, ఆయనకి ఇష్టమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, కుటుంబాలు కట్టుకోవడానికి మనం ఆశపడుతున్నాం తప్ప ఏదో కులాలు కలపాలని అట్లాంటివి కాదు. దేవుని చిత్తములో అవన్నీ మనం పెట్టుకోకుండా క్యాస్ట్ల విషయాల్లో మరి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పగలిగేవారు ముందు అసలు ఎదిగి ఉండాలి. ఎందుకంటే మేము we will not force anybody. ఒక విశ్వాసి వివాహం చేసుకోవాలంటే మినిమం విశ్వాస అయి ఉండాలి. అది బేసిక్ క్రైటీరియా. అయితే దేవుని చిత్తంలో భక్తుడైన వేరన్ వెస్బే గారు అంటున్నారు, విశ్వాసిని చేసుకోవడం సరిపోదు, విశ్వాసి దేవుని చిత్తంలో ఉన్న విశ్వాసిని చేసుకోవాలంట. దట్ ఈస్ క్రిస్టియన్ మ్యారేజ్. ఎదిగిన వాళ్ళు దేవుని చిత్తం చేయాలి, దాంట్లో ఉండే కాస్ట్ ని పే చేయాలి. దాంట్లో రిలేషన్స్ లో ఎన్నో రకరకాలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఇవన్నీ మరి వాటిని ఎదుర్కోవడానికి ఇష్టపడే వాళ్ళు ముందుకు రావాలి తప్ప బలవంతంగా మేము ఎవరో దాని కొరకు బలవంతం చేసేది ఉండదు. దేవుని చిత్తం చేయాలని ఆశ కలిగి ఉండాలి. ABCDEFG అని చెప్పుకుంటా ఉంటాం. అవేంటో ఒకసారి చూద్దాం. మ్యారేజ్ లో A to G ఫర్ మ్యారేజ్. ఏ అంటే ఏజ్. చాలా సార్లు అబ్బాయికి అమ్మాయికి 4-5 సంవత్సరాలు గ్యాప్ ఉండాలని సర్వసాధారణంగా చెప్తా ఉంటారు. కాబట్టి దట్ ఈస్ ప్రిఫరెన్స్, ఇట్ నీడ్ నాట్ బి రిజిడ్. అయితే కొన్నిసార్లు ఎక్కువ ఏజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు 1-2 సంవత్సరాలు డిఫరెన్స్ అవ్వచ్చు, 1-2 సంవత్సరాలు ఎక్కువ అవ్వచ్చు. PC వర్గీస్ గారు అనే దైవజనుడు 6 years ఎంతో మరి ఆయన కన్నా తన భార్య పెద్దదని చెప్తారు. కాబట్టి దేవుని చిత్తం అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి గాడ్స్ విల్. దేవుని చిత్తం అయినప్పుడు అట్లాంటివన్నీ క్రైటీరియా కాదు. దేవుని చిత్తం అయినప్పుడు సేవకులతో ఫ్రీగా చెప్పుకుంటాం, సంఘంతో ఫ్రీగా చెప్పుకుంటాం, అన్ని సమయం తీసుకొని ప్రార్థన చేసుకుంటాం. సడన్ గా ఎవరికాళ్ళే ఓన్ గా ప్రపోజల్ తీసుకొని ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉండి, ఒక 7-8 సంవత్సరాలు పెద్దగా ఉండి ఇది దేవుని చిత్తం అని చెప్పేసుకోవడం అట్లా కాదు. మళ్ళీ దేవుని చిత్తంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, చక్కగా ఫ్రీగా చెప్పుకోవచ్చు. ఎందుకు బాధ? దేవుని చిత్తము చేయడానికి నీకెందుకు బాధ? దేవుని మహిమ కోసం, అది దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం. కాబట్టి
ఏజ్ విషయాల్లో మనం అవగాహన కలిగి ఉండాలి. ఏ ఈజ్ ఫర్ ఏజ్. రెండవది బి ఫర్ బ్యూటీ అంటారు. చాలా సార్లు ఇందాక చెప్పుకున్నట్లుగా మరి బ్యూటీ రంగు అరే చాలా మంది హృదయాల్లో రంగుకి విలువిస్తా ఉంటారు. వెరీ సాడ్. ఫోటోలు చూస్తా ఉంటారు, చూడొద్దని అంట్లా, ఫోటోలు చూసి బాగుంటే పర్వాలేదండి. మిస్గైడ్ అయిపోతాం కొన్నిసార్లు. నా వివాహంలో చూపించడానికి తీసుకొచ్చాడు మా గ్లోరెక్ వాళ్ళ అన్నయ్య చిన్న ఫోటో. కులికి లేవు, చెవులకి లేవు, ఏమి లేవు, చాలా సింపుల్ గా ఉంది. చూపించడానికి మా చెల్లి ఏం పెట్టుకోదండి అని అదొక రకంగా చెప్తూ తీసి ఫోటో చూపించడానికి హెసిటేట్ చేస్తున్నట్లు చూపించాడు. ఆ ఫోటో చూసిన వెంటనే, ఓ దిస్ ఈస్ ద వన్ ఐ హావ్ చోసన్. డీప్ పీస్. దేర్ వాజ్ డీప్ పీస్. అందమేమి లేదు, లేకపోతే ఇంకోటి ఏమి లేదు, ముక్కులకి చెవులకి మెడలో ఏమి లేవు, కానీ దేర్ వాజ్ డీప్ పీస్ ఇన్ మై హార్ట్. మొట్టమొదటిదే ఆ పీస్ ని తర్వాత లేట్ అయినప్పటికీ నేను దాన్ని నేను కొట్టివేయలేకపోయాను. దేవునికే మహిమ కలుగునుగా. చాలా మంది ఇదిగో నేను అసలు ముందు మనిషిని చూడకుండా ఫోటో కూడా నాకు వద్దు, నేను ముందు అసలు పేరుతో ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తమా కాదా, అప్పుడే నేను మీకు చెప్తాను, అప్పుడు మిగతా విషయాలని చెప్తా ఉంటారు. అందాన్ని చూసి, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని సామెతల గ్రంథం 31వ అధ్యాయాల చివరిలో మనం చూస్తున్నాం. కాబట్టి అందాలు చూసి మోసపోకూడదు. మరి గుణం కావాలి, క్యారెక్టర్ కోసం మనం చూసుకోవాలి. అటువంటి సాక్ష్యము, మినిస్ట్రీ మైండ్ ఉందా లేదా, దేవుని మహింపరుస్తా, దీనత్వం ఉందా లేదా. చూడండి, దేర్ ఇస్ బ్యూటీ అండ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకారము, పరిశుద్ధతయే అలంకారముగా కలిగి ఉండాలి. అయ్యో నేను అందంగా లేకపోతే, ఇగో నా జుట్టు ఇన్ని రకాలుగా మూడేసుకోకపోతే, జడలేసుకోకపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరేమో అని చెప్పి ఆ ఫోటోలు తీసేటప్పుడు దాన్ని అన్ని ఈ రోజుల్లో ఫోటో ఎడిటర్స్ వచ్చినాయి. ఆ ఫోటో స్టూడియో వాడు ఆ ఫోటో న్యాచురల్ గా లేకుండా దానికి అన్ని కలిపి చెరిపి మొత్తం పాడు చేస్తా ఉంటాడు. సో వీ నీడ్ టు సీ ఫర్ ద హోలీనెస్, హ్యూమిలిటీ. పరిశుద్ధత చూడాలి, దీనత్వం చూడాలి ఆ ముఖంలో. అంతే తప్ప వాళ్ళు వేసుకున్న బట్టలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న గొలుసులు ఎట్లా ఉన్నాయి, ముక్కులకి ఎట్లా ఉన్నాయి, చెవులకి ఎట్లా ఉన్నాయి అని చూడటం మంచిది కాదు. ప్రభు నా ఘనత కొరకు చెప్తా ఉన్నాను. వివాహం మరి రక్షణ పొందిన కొత్తలో చాలా మంది చెప్పుకునేవాళ్ళు అనమాట. ఇదిగో మరి వివాహం సమయం వచ్చేటప్పటికి వెళ్ళిపోతా ఉంటారు, మళ్ళీ మా కులం అని వెళ్ళిపోతా ఉంటారు అని చెప్పుకుంటా ఉంటే, వెన్ ఐ వాజ్ ఇన్ 18 years or 19 years, 20 years ఏజ్ లో ఉన్నప్పుడు నా హృదయంలో ఒక ఆశనిచ్చారు ప్రభు, రాడికల్ గా ఉండటానికి. ప్రభువా నీ చిత్తం చేయాలయ్యా. ఈ క్యాస్ట్లన్నీ మేము పెట్టుకున్నాయి కదా. అంతకు ముందే నేను కమ్యూనిస్ట్ గా ఉండేవాడిని, ఈ క్యాస్ట్ సిస్టమ్స్ కి చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని. అయితే ప్రభు రక్షించిన తర్వాత, ప్రభువా నీ చిత్తంలో నేను అన్ని విషయాల్లో నీ చిత్తం చేయాలి ప్రభువా అని చెప్పి ప్రభు కృప కొరకు మరి ప్రార్థన చేసుకునేవాడిని. ఇట్లాంటి సాక్ష్యం నేను పొందకూడదు ప్రభువా. ఇన్ని రకాలుగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, మ్యారేజ్ల్లో సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అట్లా నేను ఉండకూడదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని సిద్ధపడడానికి ప్రభు సహాయం చేశారు, ఆయన కృపను చూపించారు. రెండవది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను 35-36 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. నేను మచిలీపట్నంలో నేను చదువుకుంటున్నాను, కాలేజీకి వెళ్తుంటే ఆ రోజు ఇట్ వాజ్ అరౌండ్ 11 o'clock or 11. మైక్ లో ఒక వివాహం జరుగుతా ఉంది. మైక్ లో సేవకుడు అనౌన్స్ చేస్తున్నాడు ఏంటంటే, ఈ వివాహంలో పెళ్లి కుమార్తె తన శరీరం మీద ఏ బంగారాన్ని ధరించుకోనని దేవునికి కమిట్ చేసుకుంది, కాబట్టి ఉంగరాలు, గొలుసులు, లేకపోతే తాళిబట్లు పద్ధతి ఏమి లేదు, కేవలం బైబిల్స్ మార్చుకుంటారు వీళ్ళు అని చెప్పి, అది ఇండియన్ పద్ధతిలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. భక్త సింగ్ గారి ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ఎక్స్చేంజింగ్ ది బైబిల్స్. దేవుని వాక్యం ద్వారా రక్షించబడ్డాం. దేవుని వాక్యమే మనల్ని ఈ యొక్క స్థితిలోనికి, ఈ కమిట్మెంట్ లోనికి తీసుకొచ్చింది. రేపు పొద్దున దేవుని వాక్యానుసారంగా మా జీవితాలని, కుటుంబాలను కట్టుకుంటాం అనే ఆధారంగా బైబిల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునే పద్ధతిని ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్స్ లో దేవుడు సోషల్ గా కూడా, ఇండియన్ హిస్టరీలో కూడా అట్లాంటివి ఇంక్లూడ్ చేయబడి, దేవునికే మహిమ. కాబట్టి ఆ రోజు ఆ మైక్ లో వింటున్నప్పుడు చూడండి, కొత్తలో అన్నమాట, ప్రభు నమ్ముకున్న కొత్తలో, ప్రభువా ఇట్లాంటి పెండ్లి కుమార్తె, ఇట్లాంటి సాక్ష్యం నా పెళ్లిలో నేను చూడాలి ప్రభు అని అప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరందరూ నా పిల్లలని, ఆత్మీయ సహోదరులు సహోదరులని ఈ రెండు విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రభువా నా వివాహంలో క్యాస్ట్ విషయంలో ఇదిగో ప్రభువా నన్ను నిలబెట్టని అడిగాను. రెండవది, నా వివాహంలో నా భార్య మరి ఈ ఆభరణాల మీద మనసు లేకుండా, అందచందాల మీద మనసు లేకుండా ఉండే భార్య నాకు కావాలని. ఎప్పుడు ఇది 84-85
అకాడమిక్ ఇయర్. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి అందాలు చూసి మోసపోకూడదు, వాటికి విలువ ఇవ్వకూడదు. క్రిస్టియన్ లైఫ్ లో దయచేసి మనల్ని మనం సమర్పించి. మూడవది కలర్, రంగులు చూస్తా ఉంటాం, లేకపోతే క్యాస్ట్ చూస్తా ఉంటాం. నాలుగవది డి ఫర్ డౌరీ. విషయంలో డౌరీ మరి కట్నాలు ఇండియన్ కల్చర్ లో మనకి అలవాటు అయిపోయింది. భారతదేశంలో ఆడపిల్లల్ని బ్రతకనివ్వట్లేదు. సరే, ఎంత భయంకరమైన విషయం. మనం కొన్ని రాష్ట్రాలకు వెళితే అక్కడ ఆడపిల్లలకి విలువ లేకుండా చేసేస్తున్నారు. చాలా విచారం అండి. మధ్యప్రదేశ్ లో శివాపుర అనే రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో 10 రూపాయలకి ఒక స్త్రీ దొరుకుతుందంటే ఎంత ఘోరమో చూసారండి. మన మనుషుల్ని మనం ఏం చేసుకుంటున్నామో చాలా విచారం. దీని వల్లనే కదా, ఈ డౌరీ సిస్టమ్ వల్లనే కదా యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి పెండ్లి కుమార్తెను సంపాదించుకున్నారు కదా. మరి అబ్రహాము పెండ్లి కుమార్తెకే కానుకలు ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు కదా కోడల్ని, ఇస్సాకుకి భారీగా. కాబట్టి ఈ విషయాల్లో మనం కమిట్ చేసుకుని ఉండాలి. కొన్ని వివాహాల్లో నేను చూశాను, ఈ వివాహంలో కానుకలు కూడా తీసుకోమని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు. ప్రభువుని మేము మహింపరిచాం. కొన్ని వివాహాల్లో అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వివాహం చేసుకున్నారు. అమ్మాయిలకే లేని పూర్ కండిషన్ బట్టి వాళ్ళకి ఎదురు కానుకలు ఇచ్చి మరి వాళ్ళ ఖర్చులు కూడా వీళ్లే పెట్టుకొని వివాహాలు చేసుకున్నారు. అట్లాంటివి చూసాం. సాధారణంగా చెరుసోగం పెట్టుకోవాలని ఎంకరేజ్ చేస్తా ఉంటాం, తక్కువలో ఖర్చు పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తుంటాం. మరి ఒకవేళ రెండు వైపులా మరి మాకు ఇష్టం లేదు ఈ మ్యారేజ్, లేకపోతే మరి ఇది దేవుని చిత్తం అంటున్నారు, మరి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు అని ఒకవేళ ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే, లేకపోతే పేదరికాన్ని బట్టి ఖర్చులు పెట్టుకోలేకపోతే సంఘము మధ్యలో ఉండి వారికి హెల్ప్ చేసిన సమయాలు అనేకమైనవి ఉన్నాయి. తర్వాత ఈ యొక్క విషయాల్లో దేవునికి సమర్పించుకుందాం. తర్వాత ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా బీటెక్ చదివిన వాళ్ళు 8వ తరగతి పిల్లలను చేసుకున్నారు, ఎంటెక్ చదివిన వాళ్ళు నర్సింగ్ పిల్లలను చేసుకున్నారు, డాక్టర్లు లేకపోతే ఎంటెక్ చదివినటువంటి వారు చేసుకున్నారు. తర్వాత ఇట్లాగా చదువులు అవేమి పెద్ద క్రైటీరియా కాదు. దేవుని చిత్తమా కాదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనం క్యాస్ట్ చూసుకోవచ్చు, లేకపోతే క్యాస్ట్ అని అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళ, అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళ, మరి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, రకరకాల అలవాట్లు ఉంటాయి. కొంతమంది అన్ని ఉండి ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన హ్యాబిట్స్ వేరుగా ఉంటాయి. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండకపోవచ్చు, అలాగే తల్లిదండ్రులు కూడా లేని వాళ్ళు ఉంటారు. ఇట్లాగా రకరకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ వాటికి ఎంత విలువ ఇవ్వాలో అంతవరకు ఇచ్చి చివరికి జీ ఫర్ గాడ్స్ విల్, దేవుని చిత్తానికి మనం స్థానం ఇచ్చి దేవుని చిత్తాన్ని, ఇటర్నల్ సెక్యూరిటీ ఉంటది, సమాధానం ఉంటది, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటది, దేవుని ఆశీర్వాదం ఉంటది దేవుని చిత్తం చేసినటువంటి వారికి. విషయాల్లో మరి చదువుల విషయాల్లో లేకపోతే కొన్ని విషయాల్లో ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ రిజిడ్ గా ఉండక్కర్లేదు. నా జీవితంలో నేను అనుకునేవాడిని డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని, డాక్టర్ చదివి ఉంటే బాగుండేది అని ప్రిఫరెన్స్ ఉండేది. కానీ దేవుని చిత్తం అయినప్పుడు అట్లాంటివన్నీ పక్కేయడానికి ప్రభు సహాయం. దేవుని చిత్తము ఒకే క్యాస్ట్ లో చేసుకోకూడదు అనేది ఉండదు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. క్యాస్ట్ అనేది చూసినప్పుడు ఒకే క్యాస్ట్ లో చేసుకోకూడదని కాదు, దేవుని చిత్తములో దేవుడు బయలుపరచచ్చు. దాని గురించి మనం ఏమి కాదంటానికి లేదు. కాబట్టి ముందు మనం ఓపెన్ గా ఉంటే, నేను ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పి కన్సిడర్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకవేళ ఒకే క్యాస్ట్ లో నడిపించవచ్చు. దానికి ఏమి అభ్యంతరం ఏమి లేదు. అది దేవుని చిత్తమని ఇరువైపులా చెప్పగలగాలి. ప్రపోజల్స్ కరెక్ట్ వేలో రావాలి. ఆ బేసిస్ లో రాకుండా దేవుని చిత్తానుసారంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తాన్ని అడగకుండా మనం తొందరపడి చేస్తే చాలా నష్టపోతాం. ఆదాము పండు తిన్నప్పుడు దేవుడిని అడగలేదు, అబ్రహాము హాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం అడగలేదు, దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం అడగలేదు. కాబట్టి మనం ఒకవేళ మన చిత్తాన్ని చేయించుకోవాలని చెప్పి దేవుణ్ణి శోధిస్తే 106వ కీర్తన 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించెను, ఆయనను వారి ప్రాణములకు క్షీణత కలుగు చేసెను. కాబట్టి నాకు ఇదే కావాలని మనం పట్టుబడితే ఒకవేళ దేవుడు అనుమతిస్తాడేమో కానీ దానివల్ల క్షేమం ఉండదు, క్షీణతే ఉంటుందని మరి చాలా మంది నష్టపోయిన వాళ్ళని కూడా నేను చూశాను. చెప్పకుండా వాళ్ళ సొంత చిత్తాలు చేసుకొని చాలా నష్టపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ అనేది, ఒరే నువ్వు ఎన్ని చెప్పినా చెప్పురు కానీ నువ్వు మాత్రం రెడ్ల అమ్మాయినే చేసుకోవాలరా అనేది. అప్పుడు మరి ప్రభు ఒక మాట పలికిచ్చేవాళ్ళు, అమ్మా మనం రెడ్లని చూసి ప్రభు మనల్ని రక్షించలేదు, పాపులమని ప్రభు రక్షించారు.
మరలా మన బ్యాక్గ్రౌండ్ ఎత్తే దేవుడు ఇంగ్లీష్ త్రాకు విసిరేసినట్లు విసిరేస్తాడని మాట చెప్పడానికి ప్రభు కృప చూపించారు ఆ దినాల్లో. కాబట్టి ఈ విషయాల్లో దేవుని చిత్తం చేయడానికి మనల్ని మనం సమర్పించుకొని యవనస్తులైనటువంటి వారు, యవనరాళ్ళైనటువంటి వారు సిద్ధపడాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ప్రిపరేషన్ ఫర్ ది మ్యారేజ్ అని, మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా, సోషల్ గా, రిలేషన్స్. భర్త ఒక నాయకుడిగా మైండ్ డెవలప్ చేసుకోవాలి. భార్య భర్త మాట వినటానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. పిల్లల్ని కంటానికి, లేకపోతే ఇంటి విషయం చూసుకోవడానికి, ఇవన్నీ మైండ్ మేకప్ చేసుకునే విషయాలు సిద్ధపడాలి. చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత డిస్కషన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు మీరు అడగొచ్చు. కొన్ని ప్రాక్టికల్ విషయాలు కూడా మరి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి. మస్తులు, యవనరాండ్లు మీ చిత్తం చేయాలని ఆశగా ఉన్నారు. వారికి మంచి క్లారిటీ మీరు అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.